హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. సో ఇండియన్ ఐడల్ ఈ టైటిల్కి ఒక పెద్ద ఫ్యాన్ బేసే క్రియేట్ అయ్యి ఉంది. సో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా మనం లాంగ్వేజెస్లో చూస్తున్న విన్నర్స్ అందరినీ కూడా మన తెలుగుకి వచ్చేసరికి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ ఎవరో తెలుసా? ఎస్, ప్రజెంట్ నా పక్కనే కూర్చున్నారు. ఒక పెద్ద ట్రోఫీతో మాట్లాడదాం. చెప్పేనా పేరు నసీరుద్దీన్. సో హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ అక్క, చాలా బాగున్నా, చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద ట్రోఫీ చాలా బాగుంది. మీ అంత బరువు ఉందా? బరువు పట్టుకుంటూ వెళ్ళారా మీరు? ఇలా ఉన్నారు కదా, బరువు ఉందా? సో ఎలా ఉండింది అంటే ట్రోఫీ చేతులు అంటే ఇప్పటివరకు మనకు కష్టపడేదంతా ఒక ఎత్తు అయితే ట్రోఫీ చేతికి వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, ఆ టైంలో ఏమనిపించింది? మైండ్లో ఏం రన్ అవుతుంది? ట్రోఫీ ఇచ్చే టైంకి నా మైండ్ అంతా ఫుల్ బ్లాంక్, ఒకేసారి బ్లాంక్ అయిపోయింది అంతా. ఎందుకని? అంటే నిజంగా కొంచెం షాక్ లాగా, కొంచెం కన్ఫ్యూజన్. నిజంగా ఇదంతా నిజమేనా, జరుగుతుందా? ఏదో మైండ్లో అంతా వేరే నా జర్నీ అంతా ఒకేసారి రన్ అయిందనమాట. ఏదో జెర్సీ మూవీలో ఒక సీన్ ఉంటుంది కదా, ఏ సీన్? చాలా సీన్లు ఉన్నాయి జెర్సీ మూవీలో. నాని అన్న సెలెక్ట్ అయ్యాను అని చెప్పి తెలియగానే అసలు ఎమోషన్ అక్కడ ఎలా పట్టుకొని హోల్డ్ చేసి ట్రైన్ వచ్చినప్పుడు ఒకేసారి బాస్టర్ కొంచెం ఏదో లైక్ ఆ బీజం, ఆ సీన్ అలా అనిపించింది లోపల అనిపించింది. కానీ బయటికి ఏమి ఎక్స్ప్రెషన్, బయటికి ఏమో ఎక్స్ప్రెస్ అంటే ఒక హ్యాపీగా ఉంది అంతే, ఇంకా అలా అరవడం ఏం లేదు. ఓకే, చాలా హ్యాపీగా అనిపించింది. అల్ప సంతోషి అయితే మీరు. సో ఇంకోటి సిఏ క్యాండిడేట్. సో ఇంటర్ అయిపోయింది. సో నెక్స్ట్ సో అందుకే డిఫరెంట్గా క్యాలిక్యులేషన్ అంతా అలా ఉంటుంది. మైండ్ చాలా షార్ప్గా రన్ అవుతూ ఉంటుందంట. అసలు నిద్రపోతారు మీరు? ఎప్పుడు సాంగ్స్ పాడుతూ ఉంటారు? అంటే 4 years నుంచి పాడుతున్నారు కదా, మీకు 4 years నుంచి? నాకు 5 ఆ ఏజ్ నుంచి వదలకుండా అప్పటి నుంచి ఇప్పటివరకు క్యారీ చేశారు, కొట్టారు. సిఏ అంటే మనిషికి అంటే ఎవరికైనా హ్యూమన్కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, కానీ మీకు సిఏనా లేదంటే సింగింగా అంటే ఏం చెప్తారు? నేనైతే రెండు అని చెప్తా. రెండు అని చెప్తా. రెండు సేమే నాకు. కానీ లైక్ టైంని బట్టి ఒకప్పుడు ఒక టైంలో మ్యూజిక్లో మంచి స్కోప్ ఉండిద్ది, బాగా పేరు సంపాదించే ఛాన్స్ ఉండిద్ది. ఆ టైంలో మ్యూజిక్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒక టైంలో సిఏ కెరియర్, చాలా కష్టం కదా, కష్టమే. కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారనేది నాకు డౌట్. అంటే చాలా మందికి కూడా డౌటే. కష్టమైంది, చాలా కష్టమైంది నాకు. సిఏ జనరల్గా ఏమీ లేకుండా సిఏ చదివి పాస్ అవ్వడానికే చాలా కష్టం. బయట పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ, సింగిల్ డిజిట్లో ఉండింది. సో నేను అనుకున్న దానికన్నా చదివేటప్పుడు చాలా కష్టం అనిపించింది నాకు. ఆ సబ్జెక్ట్స్, ఆ డెప్త్నెస్, క్వశ్చన్ పేపర్ అడిగే విధానం, మా సీనియర్స్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నప్పుడు భయపడిపోయాం బాగా. చాలా కష్టం అనిపించింది. నా స్కెడ్యూల్ కూడా అలాగే ఉండేది చదివేటప్పుడు. లైక్ నేను చదువుకుంది ఇంటర్మీడియట్ నుంచి సిఏ ఇంటర్ కంప్లీట్ అయ్యే వరకు శ్రీమేధ కాలేజ్ గుంటూరులో చదువుకున్నా. సో టైమింగ్స్ ఎలా ఉండేవంటే మార్నింగ్ 6:30. ఎందుకంటే ఆ టైమింగ్స్లో చదవకపోతే కంప్లీట్ అవ్వదు, ఆ టైంకి ఆ టఫ్నెస్కి అవ్వదు. సో మార్నింగ్ 7 నుంచి నైట్ 8 దాకా క్లాసెస్, సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు. సబ్జెక్ట్స్ అన్నీ ఎక్కువ సబ్జెక్ట్స్, ప్రతి సబ్జెక్టు డెప్త్నెస్ ఎక్కువ. అవును. సో దానికి తగ్గట్టే ఆ టైమింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. 8 మరి ఇక్కడికి వచ్చేసరికి ఆ టైంలో నేను మధ్యలో ఎప్పుడు మ్యూజిక్ పెట్టలేదు. చాలా రోజులు అంటే కొన్ని మంత్స్ ఈ ప్రిపరేషన్లో పడిపోయి మ్యూజిక్ ఎక్కువ టైం పెట్టలేదు. అసలు నేను ఎక్కువ అని కాదు, కొంచెం కూడా టైం పెట్టలేదు. ఓకే, జస్ట్ ప్రాక్టీస్ అంటే ఏం లేదు, ఇండైరెక్ట్గా ఏదో అలా హమ్ చేసుకోవడమో, లేదు ఏదో రీల్ చూసి కొంచెం మైండ్లో రన్ అయ్యి అది ఆటోమేటిక్గా నోటికి రావడమో, అలా కూర్చొని ఏదో స్ట్రెస్ రిలీఫ్ కోసం ఒక పాట సరదాగా పాడడమో, లేదా మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు పాడడమో, అంతే తప్ప ఎప్పుడు కూర్చొని ప్రాక్టీస్ చేసింది ఎప్పుడు లేదు. ఆ కొన్ని డేస్ లక్ కంటే మెయిన్ మీ హోంవర్క్. మేబీ అదొక కార్తిక్ సార్ అన్నట్టు బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే అన్ని రోజులు నాకు గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఆడిషన్స్కి వచ్చింది కూడా నేను ఆ ఎగ్జామ్స్ అవ్వగానే వచ్చాను అనమాట. ఆడిషన్స్కి ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి ఆడిషన్స్ కోసం కూడా. జస్ట్ సాంగ్స్ లిస్ట్ అనుకొని ఇవి పాడదాం, ఈ జానర్లు ఇవి అనుకొని జస్ట్ అనుకున్నా, స్కేల్స్ చూసుకున్నా అంతే.
డైరెక్ట్ ఎగ్జామ్స్ ఎలా అంటే లిటరల్లీ ఈరోజు 2 to 5 ఎగ్జామ్ జరిగితే ఈ రోజే నైట్ 11కి బస్ ఎక్కి తర్వాత రోజు హైదరాబాద్ వచ్చి డైరెక్ట్ ఇంటికి కూడా వెళ్ళకుండా హైదరాబాద్ వచ్చి అదే ఆ లగేజ్ హాస్టల్లో పెట్టేసాను. అలాగే నా బట్టలు అన్నీ హాస్టల్లో అలాగే పెట్టేసి హాస్టల్లో తీసుకొచ్చాను హైదరాబాద్ కూడా తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి ఆడిషన్స్లో పాడి సెలెక్ట్ అయ్యి అప్పుడు ఇంటికి వెళ్ళాను హైదరాబాద్ నుంచి. సూపర్. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరికైనా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 2 నా డ్రీమే అన్నారు. సో అచీవ్ చేయడం కూడా ఉన్న ఒక్కదానికి అచీవ్ చేయడమే కష్టం. అంటే ఏదైనా కష్టమే అచీవ్ చేయాలంటే, బట్ 2 ఒకటైతే మీరు అచీవ్ చేస్తారు. ఇప్పుడు ఇంకొకటి అందులో కూడా అచీవ్ అవుతారనే మేము కోరుకుంటున్నాం. అది పక్కన పెడితే మ్యూజిక్ అనేది అంటే మీరు రెస్పెక్ట్తో నేర్చుకున్నారా లేదంటే ప్రేమతో నేర్చుకున్నారా అంటే ఏం చెప్తారు? నాకు మ్యూజిక్ ఎలా వచ్చిందంటే జనరల్గా చిన్నప్పటి నుంచి నేను తాతయ్య అమ్మ వాళ్ళతో పెరిగాను. అమ్మమ్మ వాళ్ళతో. తాతయ్య అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు. సో నాకు 3 years ఉన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళ దగ్గర పెరిగాను నేను. తాతయ్య ఘంటసాల గారి సింగరు. తాతయ్య వాళ్ళ చెల్లి కర్ణాటిక్ మ్యూజిక్లో డిప్లొమా చేశారు. ఓహో, అక్కడి నుంచి వచ్చింది అయితే. సో ఇంట్లో ఆ అట్మాస్ఫియర్ వల్ల నాకు మ్యూజిక్ అలా వచ్చింది. చిన్నప్పుడు బలవంతంగా తీసుకొని కూర్చోబెట్టేవారు నన్ను నేర్చుకోవడానికి. అసలు ఇష్టం ఉండేది కదా నాకు. కూర్చుంటే పాడేసేవాడిని. ఆ క్లాస్ వరకే అది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఊసేలేదు. మళ్ళీ క్లాస్లో కూర్చున్న దాకా అసలు అది నేను ఏం నేర్చుకున్నానో ఏం పాడుతున్నానో ఇంట్లో చెప్పాను కదా. అసలు తాత తిట్టేవారు, ఏం నేర్చుకుంటున్నావు, మీ నాని నీకు ఏం నేర్పిస్తుంది, నాకు అర్థం కావట్లేదు అంటే నేను నేర్చుకునేవాడిని బాగానే. కానీ అది అయిపోయిన తర్వాత నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు నేర్చుకోవాలా. ఎందుకంటే ఆ ఏజ్లో మా ఇంటి ఎదురుగానే పార్కు, అందరూ ఆడుకుంటామంటే నేను మాత్రం రెడీ అయ్యి వెళ్ళి క్లాస్కి వెళ్ళేవాడిని. కొంచెం దాని వాల్యూ తెలియదు నాకు అప్పట్లో. మ్యూజిక్ ఎందుకు నేర్చుకోవాలి తెలియదు ఏమీ నాకు. తర్వాత ఎక్కడి నుంచి ఇంత కసి వచ్చింది మీకు? అదే తర్వాత తాతయ్యతో షోస్ తిరిగి ప్రోగ్రామ్స్ తిరిగి అక్కడ పాడితే వచ్చే అప్రిసియేషన్ చూసి ఏజ్తో సంబంధం లేకుండా ఎవరెవరో చాలా పెద్ద పెద్ద వాళ్ళు లైక్ కలెక్టర్లు అంటే వాళ్ళందరూ లైక్ మ్యూజిక్ లవర్స్ కదా, చాలామంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు. సో వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్ పక్కన పెట్టేసి నా ఏజ్ నేను ఏం చేస్తానని చూడకుండా నేను బాగా పాడితే చాలా వచ్చి చాలా బాగా పాడావు అది అని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను నేను, అదేంటి జస్ట్ ఒక పాట పాడాను నేను అంతే కదా, నాకు ఎంత రెస్పెక్ట్ దేనికి అంటే ఆ మ్యూజిక్కి ఇంత రెస్పెక్ట్ ఉంది, ఇంత వాల్యూ ఉందని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, అండ్ కంగ్రాచులేషన్స్. ఒక సినిమాలో ఆల్రెడీ పాడారు, మా నాన్న సూపర్ హీరోలో. ఇంకా ఓజీ పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక వైబ్రేషన్ పవర్. సో ఆయన మూవీలో అంటే ఎలా అనిపించింది ఆ కాల్ తీసుకున్నప్పుడు? అసలు అంటే కొందరు నమ్మరు, ఊరికే. నేను కూడా నమ్మలేదు. అవునా? ఎలా జరిగింది అది? ప్రాంక్ అనుకున్నా ఫస్ట్ నేను, మా ఫ్రెండ్ ఎవరో మాట్లాడుతున్నారులే. అవునా? ఆడే చెప్తాడే కాల్ ఎండ్ అయ్యేటప్పటికి అనుకున్నా, కానీ అర్థమైంది నాకు తమన్ సార్ వాళ్ళ టీమే మాట్లాడుతున్నారు అని చెప్పని. ఓకే అని చెప్పి ఓకే అన్న రేపు చెన్నై రావాలి, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపిస్తాను. అప్పుడు కూడా ఓకే మెల్లగానే మాట్లాడారా? అంటే నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు నాకు, షాక్లో ఉన్నాను నేను అప్పుడు. ఓకే అన్న అని చెప్పి కొంచెం సేపు టైం తీసుకున్నా, ఎంత నిజమేనా తెలియదు కదా అంటే ఎలా నిజం, చాలా ర్యాండమ్ గా ఎలా నిజం అని తెలుసుకున్నారు? అసలు స్టూడియోకి వెళ్ళి తమన్ సార్ని కలిసేదాకా నేను నిజమని నమ్మలేదు అనమాట. తమన్ సార్ వచ్చి వచ్చావా, ఓకే గుడ్ బాయ్ అన్నారు. అని ఇంతకుముందు ఏదైనా మూవీలో పాడావని అడిగారు. లేదు సార్ ఇదే ఫస్ట్ టైం. ఓకే ఫస్టే పవన్ కళ్యాణ్ గారికి పాడుతున్నావు అన్న. అప్పుడు నిజంగానే ఓజీ సినిమా సాంగే పాడుతున్నా అని చెప్పి అప్పుడే రిలీజ్ అయ్యింది. మీరు పాడిన సాంగ్ కూడా ఇది మా నాన్న సూపర్ హీరో దాంట్లో కూడా. సో అందరి నాన్నలకి డెడికేషన్గా చాలామంది ఎక్కడ చూసినా వినపడుతుంది సాంగ్ అయితే. సో ఇంకొకటి మీరు పాడుతున్నప్పుడు వాయిస్ అంటే బేసిక్గా అన్ని వాయిస్లు వింటూ ఉంటాం కదా, ఈ గమకాలు సరిగమలు ఉంటాయి కదా, ఈ క్యాలిక్యులేషన్ చేయడం చాలా కష్టం చాలా మందికి నేర్చుకునే వాళ్ళకు కూడా. అవి ఎలా క్యాలిక్యులేట్ చేయగలిగారు మీరు? క్యాలిక్యులేషన్ అంటే తాత చెప్పాను కదా ఇందాక తాతతో పాటు పెరిగానని, నేను అలా ఆ ప్రాసెస్లోనే కీబోర్డ్ కూడా అలవాటైంది నాకు. కీబోర్డ్ వాయిస్తాను. అంటే నేర్చుకోలేదు, అంటే లైక్ వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని నేర్చుకోవడం ఏమీ లేవు, వింటూ నేర్చుకోవడమే అంతా. విని ఎలా అంటే ఒక బీజం, అది కూడా ఘంటసాల గారి పాటలే. ఎలా ఉన్నదంటే చిన్నప్పుడు నన్ను ఒక రూమ్లో వదిలేశారు ఒక టైం.
రూమ్లో వదిలేసి నాకు నా ముందు ఒక DVD ప్లేయర్ ఉండిద్ది, రిమోట్, కీబోర్డు, అంతే. ఈ సాంగ్ నేర్చుకోవాలి అంతే, ఇంకా నా టార్గెట్ అది, ఈ సాంగ్ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటాను అది నాకే, సపోర్ట్ కూడా బాగుంది. ఎలా నేర్చుకోవాలనేది నాకే, ఇంకా నా చేతికి వదిలేశారు. నేను కూర్చొని ఏం చేసేవాడిని అంటే ఒక బీజం చిన్నగా పెట్టుకొని ఆపేసి కంటిన్యూ పాజ్ అలా చేసుకుంటూ అది వెతుకునేవాడిని కీబోర్డ్లో నోట్ ఎక్కడ ఉంది అని. అలా ఈ రోజు నాకు ఎలా అంటే ఒక సాంగ్ నేర్చుకునేటప్పుడు కూడా ఆటోమేటిక్గా అది కీబోర్డ్ మీద ఎలా ఉంటుందని నాకు మైండ్లో వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇప్పుడు ప్లే చేయమంటే ప్లే చేస్తాను. అర్థమైంది. నైస్. సో క్యాలిక్యులేషన్స్ అన్నీ అలా ఉండేది అనమాట. లైక్ ఇప్పుడు పిచ్చింగ్ కూడా, గమకాలు కూడా ఆ క్లారిటీ దానివల్లే వచ్చింది అనమాట నాకు ఇప్పుడు. ఓకే, ఇంకోటి మీ బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ చాలా బాగుంది. లిటరల్లీ అంటే చూసినప్పుడు అందరూ ఎమోషన్ అయ్యారు. అంటే షోలో ఎమోషన్ అవ్వటం వేరు. సో చూసిన తర్వాత ఎపిసోడ్ చాలా ఎమోషన్ అయ్యారు. సో మీ సిస్టర్ గురించి మీరు చెప్పిన ఆ స్టెప్, మళ్ళీ మీరు తీసుకున్న ఆ స్టెప్, ఇప్పుడు మీరు ఒక ఇంటి పెద్దగా ఒక బాధ్యత. సో మీకు ఎంత వచ్చిందంటారు అమౌంట్? ప్రైజ్ 10 lakhs వచ్చారు, ఇచ్చారు. 10 lakhs ఇచ్చారు. ఓకే, అంటే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా దానికి? ప్లానింగ్ అంటే ఏం లేవు, ఒకటే అంత ప్రైమరీ. ముందే అనుకున్నా ఈ షో ద్వారా నాకు ఏమైనా వస్తే, నేనేమైనా సంపాదిస్తే అది చెల్లి చదువుకి, పెళ్ళికి, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. నైస్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం సాంగ్స్ ఎంత టాలెంట్ ఉన్నా సాంగ్స్ పాడేటప్పుడు కానీ, డాన్స్, ఏదైనా ప్రొఫెషన్, దానికి ఒక ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఆహా అట్లాంటి ప్లాట్ఫామ్ ఇచ్చింది, ఏం చెప్తారు? తెలుగు ఇండియన్ ఐడల్ అనేది నా లైఫ్లో అంటే ఈ షోకి ముందు నా లైఫ్ ఏంటి, ఈ షోకి తర్వాత నా లైఫ్ ఏంది అని చూస్తే చాలా డ్రాస్టిక్ చేంజ్. సో దీనికి ముందు నేను ఎలా పాడినా ఎవరికి తెలియదు, అంటే నేను ఇది, నా వాయిస్ ఇది. నేను ఈ షోకి వచ్చిన పర్పస్ కూడా ఒక చాలా మంచి ప్లాట్ఫామ్, చాలా పెద్ద ప్లాట్ఫామ్. సో నేను ఇది, నా వాయిస్ ఇది అని జనాలు తెలియాలి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తెలియాలి అని చెప్పి అలా అనుకొని వచ్చా. అది ఖచ్చితంగా జరగాలి. నేను హెల్మెట్ అయినా, విన్ అయినా అదంతా తర్వాత సెకండరీ. అంతా ఫస్ట్ నా పర్పస్ ఇది, నేనున్నాను, నేను పాడతాను, నేను ఎలా పాడతాను, నా వాయిస్ ఇది అని తెలియాలని వచ్చా. దానికోసం ఈ ఆపర్చునిటీ, ఆహా నాకు నేను అనుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అది నేను అనుకున్నది ఫుల్ఫిల్ అవ్వడానికి అంత పర్ఫెక్ట్గా ఆహా నాకు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఈ మూమెంట్లో అందుకు ఆహాకి నేను చాలా రుణపడి ఉంటా. చాలా థ్యాంక్ యూ. నైస్. ఇంకొకటి ఇప్పుడు అదర్ లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్ ఒకటి ఉంటుంది, ఇంకో లాంగ్వేజ్ అంటే మాట్లాడడమే కష్టమవుతూ ఉంటుంది, జనరల్గా అన్నీ తెలియవు. అలాంటిది మీరు తెలుగులో ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడడం పక్కన పెడితే విన్నర్. సో చిన్నప్పటి నుంచి అలవాట తెలుగు? మదర్ టంగ్ తెలుగే. అవునా? నజీరుద్దీన్ ఉంది అనేసి ఎలా పెట్టారు మరి? పేరు ఎలా పెట్టారు? ఫ్యామిలీ మేము ముస్లిమ్సే, బట్ లైక్ అలవాటు ఏంటంటే మేము అన్నీ నమ్ముతాం, అన్నీ అంటే లైక్ ఒకటి అని ఏం లేదు, చర్చి అన్ని మతాలు మనమే అన్నట్టు ఉంటారు. లైక్ అన్ని చర్చికి వెళ్తాము, టెంపుల్కి వెళ్తాము, అలా ఏం లేదు. నాకు గట్టిగా మాట్లాడితే ఉర్దూ కూడా రాదు, ఇప్పుడే నేర్చుకున్నాను హైదరాబాద్లో ఉండి. నేర్చుకుంటారులే, మీరు నేర్చేసుకుంటారు. ఇంకోటి మీరు సాంగ్ పాడినప్పుడు తమన్ గారు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఫస్ట్ టైం. సో ఆ ఫీలింగ్తో పాటు జడ్జెస్ అంటే చిన్న ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయి. 3 members జడ్జెస్ కదా, మీకు అంటే ఎక్కువ బాండింగ్ ఎవరితో ఉండింది? బాండింగ్ ఒకరి పేరే చెప్పాలి, ముగ్గురు ఓకే, బట్ ఒకటే పేరు చెప్పాలి. బాండింగ్ అంటే ఎలా దొరికింది సపోర్ట్ మీకు మధ్యలో? బాండింగ్ అంటే అలా ఏం లేదు, పర్టికులర్గా వీళ్ళ నుంచి నాకు బాండ్ బాగుంది అలా ఏం లేదు. బట్ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క నాకు సపోర్ట్ వచ్చింది, ఒక్కొక్క విధంగా సపోర్ట్ వచ్చింది నాకు ఒక్కొక్కరి నుంచి. ముగ్గురు జడ్జెస్ నుంచి తమన్ సార్, నేను నా కళ్ళ కూడా అనుకోలేదు నేను పాట పాడితే ఆయన నుంచి చప్పట్లు కొడతారని, నిజంగా అనుకోలేదు. ఎందుకంటే సీజన్ 1 సీజన్ 2 చూసాను, ఆయన జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది, ఆయన ఏం అబ్జర్వ్ చేస్తారు ఏంటని నాకు ఒక కొంచెం ఐడియా ఉంది. ఆయనకి నచ్చడం ఒక ఇదైతే ఆయన నుంచొని చప్పట్లు కొట్టడం అనేది ఇంకా చాలా డిఫరెంట్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన నుంచున్నారంటే ఏంది కొంచెం అన్నీ షాక్లే నాకు, అన్నీ షాక్లే. ఆయన నుంచోడం ఏంది, చప్పట కొట్టడం ఏంది నాకు అర్థం కాలేదు అన్నమాట అప్పుడు. సో నాకు చాలా మంచి మూమెంట్ అది నాకు.
ఇప్పటికీ అది కూడా ఆయన ఈ సీజన్ మొత్తంలో నా సాంగ్స్కి 3 times స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు. ఓ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఆయన టీంలోనే మీరు సాంగ్ కూడా పాడారు. అదే అంటే కలవాలని ఏమైనా ట్రై చేశారా డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని? అఫ్ కోర్స్ ఉండిద్ది, కలవాలి, ఎవరికి ఉండదు, ఉండిద్ది. ట్రై చేయడం అంటే నాకు తెలుసు, కలవడం అంటే నేను ట్రై చేస్తే కలిసిపోతానా, అలా ఏమి ఉండదులే, టైం వచ్చినప్పుడు నేనే కలుస్తాను అన్నట్టు ఉన్నా మైండ్లో. మేబీ కలవచ్చు ఫ్యూచర్లో. కలుస్తారు. ఇప్పుడు మీరు దీనికి కూడా ప్రిపేర్ అవుతున్నారు కదా సిఏ దానికి. సో ఇక ఆఫర్లు వెంటనే వస్తున్నాయి కదా, అంటే కాన్సన్ట్రేషన్ ఏదన్నా ఇదవుతాయి, బ్యాలెన్స్ చేసుకోగలను అన్న నమ్మకం ఉందా? ఇందాక చెప్పినట్టు ప్రిఫరెన్స్ అంటే ఎప్పుడు 50-50 ఉండదు. సిఏ 50, మ్యూజిక్ 50 అలా ఎప్పుడు ఉండదు. టైంని బట్టి ఒకసారి సిఏ ఇంకా 0 ఉండిపోయి మ్యూజిక్కే 100% ఉండొచ్చు. ఒకసారి అంత ముందులాగా మ్యూజిక్ తగ్గిపోయి సిఏ ఉండొచ్చు. సో నా టైంని బట్టి నేను బ్యాలెన్స్ చేసుకోవాలి రెండు. సో దాన్ని బట్టి ముందుకెళ్ళడం తప్ప సో రోజు మొత్తంలో ఎంతసేపు మ్యూజిక్ పెట్టాను కాబట్టి ఎంతసేపు సిఏ పెట్టాలి అలా ఏం లేదనమాట. నేను అలా ఏం పెట్టుకోలేదు. ఆ రోజు టైంని బట్టి పెట్టుకోవడం, నేను అప్పుడు డిసైడ్ అవుతాను. ఓకే, మీరు పాడిన ఇన్ని సాంగ్స్లో ఏ సాంగ్ అయితే బాగా మీకు, అంటే అన్ని సాంగ్స్ అనే చెప్తారు, బట్ ఏది ఎక్కువ పాడడానికి మీకు, అంటే జనరల్గా ఒకటి మనకి హమ్ చేస్తుంటూ ఒక సాంగ్ అనేది వస్తుంది, అదేమన్నా ఉందా పాడింది ఆహాలు? అర్థం కాలేదు నాకు. తెలుగు ఇండియన్ ఐడల్లో అన్ని సాంగ్స్ పాడారు కదా, సో జనరల్గా మనకు ఇష్టమనే సాంగ్ ఒకటి ఉంటుంది, హమ్ చేస్తూ ఉంటారు కదా, అలా ఏమన్నా సాంగ్ ఉందా? ఇష్టమైన సాంగ్స్ అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నాకు 2 ఫేవరెట్ సాంగ్స్. ఒకటి ప్రేమ ఎంత మధురం, ఒకటి గంధపు గాలిని. ఆ రెండు అపార్ట్ ఫ్రమ్ ద షో నాకు ముందు నుంచి చాలా ఫేవరెట్ సాంగ్స్ అవి. అంటే చచ్చిపోతాను ఆ సాంగ్స్ విన్నప్పుడు, అలా అంటే చాలా ఇష్టం నాకు ఆ పాటలు అంటే. ఓకే, సో పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, మిమ్మల్ని చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఒక సాంగ్, మంచి సాంగ్, ఇలా మీరు ఆల్రెడీ నాన్న సాంగ్ ఆల్రెడీ పాడారు, అది కాకుండా ఏదైనా మంచి సాంగ్ ఆడియన్స్ గురించి పాడతారు? ఒక చిన్న లైన్. నా ఫేవరెట్ సాంగ్ ఏదైనా? ఇంతసేపు మాట్లాడారు, మీకు గొంతు అంత ప్రాబ్లం కాదు అనేది అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక జస్ట్ వాయిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మీకు సెట్ అంతా టీం అందరు సపోర్ట్ చేశారు, కాన్ఫిడెంట్గా పాడేశారు. అది ఒక చిన్న మ్యాటరే అనుకుంటున్నాను. గోల్డెన్ మూమెంట్స్ నాకు అది కదా, ఎందుకంటే నా వాయిస్ అప్పుడు క్రాక్ అయింది, షూట్ లేట్ అయింది ఆ రోజు బాగా. సో సరిగ్గా వార్మప్ లేదు నాకు. రిహార్సల్స్లో కరెక్ట్గా వచ్చింది, అది రిహార్సల్స్లో పర్ఫెక్ట్గా వచ్చింది అంతా, షూట్లో వాయిస్ క్రాక్ అయింది. సో ఆ మూమెంట్లో ఆ టైంకి ఇంకా ఎలా అంటే ఆడియన్స్ దగ్గర నుంచి మ్యూజిషియన్స్, కంటెస్టెంట్స్, జడ్జెస్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నది ఏంటంటే, అరే బాగా పాడతాడు కదా అదేంటి అని చెప్పి పాడాలి 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 అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళే. సో ఒకేసారి అందరూ నా కోసం అలా అనుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా గోల్డెన్ మూమెంట్ నాకు అది. ఎస్, ఒక సాంగ్ ఏదైనా ఆడియన్స్ గురించి. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైనే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదిలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా, నిషీధులన్నీ తలొంచే తుషారానివా. సూపర్ అసలు. సో టెన్షన్ ఎక్కడ అనిపించలేదా అసలు? ఇంత స్టేజ్ మీద ఇంత లెజెండ్స్ ఉన్నారు, టెన్షన్ అనేది అస్సలు పడిన మూమెంట్ ఏది లేదా ఇందులో? ఆఫ్ కోర్స్ ప్రతి సాంగ్కి పడ్డాను నేను. అవునా? స్టేజ్ మీదకి వెళ్ళేదాకా ఒక టెన్షన్, స్టేజ్ మీదకి వెళ్ళి ఆ సెట్ అయ్యే టైంకి మైండ్లో ఒకటి రన్ అయ్యింది వెంటనే, ఇంకా ఇదే నా లాస్ట్ ఛాన్స్, ఇంకా నేను ఇంకా చూపించుకోవాలి, నేను ఏంటని చూపించుకోవాలి. టెన్షన్ పడితే నా 100% నేను ఇవ్వలేను. అది నేను కొన్ని ఇయర్స్గా తెలుసుకుందనమాట. టెన్షన్ పడి పాడితే, నర్వస్ అయి పాడితే నా 100% నేను ఇవ్వలేను. అనవసరంగా రాంగ్గా ప్రొటెక్ట్ అయ్యిద్ది, నేను ఎంతేనేమో అని రాంగ్గా ఎస్టిమేట్ చేస్తారు. సో అది ఉండకూడదు, నేను ఎంత అనేది కరెక్ట్గా, నేను ఎంత పాడగలను అంతా పాడాలి. సో ఇంకా ఆ టైంలో ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే గివప్ చేసి పాడడం, ఇంకా అన్నీ వదిలేసి వస్తే వచ్చింది పోతే పోయింది.
అలాగే కరెక్ట్గా అనుకొని పాడాలి అలా అనుకొని ప్రతి పాట అలాగే పాడాను నేను. మ్మ్. అలా అయింది ఇంకా. అలా సక్సెస్ కొట్టింది. Yeah. అదే వర్కౌట్ అయింది. అది అది సక్సెస్ కూడా వచ్చేసింది కదా మెయిన్గా. ఇంకోటి మీరు ఇప్పుడు ఎంత 2 బ్యాలెన్స్ చేస్తున్నారు కదా, ఎంత ఉంటుంది ఏజ్ అడగొచ్చా? 19. 19 ఇయర్స్ మీరు ఇలా ఉంటే ఇప్పుడు 20 అంటే ఇప్పుడు కొంచెం 25, 30స్లో ఉన్న వాళ్ళకు కూడా అంటే సపోర్ట్ గురించి పక్కన పెడితే వాళ్ళకే వాళ్ళు పుషప్ చేసుకోవడానికి అంత కనపడరు చాలామందిలో. మీరు ఏమైనా మెసేజ్ ఏదైనా ఇవ్వగలుగుతారా? అసలు ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫిలాసఫీ అనేది చెప్తూ ఉంటారు, కొందరు ఫిలాసఫీ వింటే వాళ్ళలో వాళ్ళు కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ, ఇప్పటికీ ఇంత విన్ అయిన తర్వాత కూడా నేనేదో అచీవ్ చేసాను, వేరే వాళ్ళకి చెప్పే స్టేజ్కి వచ్చేసాను అని చెప్పి నాకు మీరు అడుగుతున్నా కూడా నాకు ఏదో కామెడీ కనిపిస్తుంది. నేను కామెడీ చెప్పాలి కాదు, సీరియస్గా అడుగుతా. అంటే మీరు అడిగిన సీరియసే, కానీ నాకు కొంచెం కామెడీ అంటే నేనేంటి ఫిలాసఫీ, నేను వేరే వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం, మెసేజ్ ఇచ్చే స్టేజ్లో నేను ఉన్నానా అని ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నాను. ఆహా, మెసేజ్ ఇచ్చే స్టేజ్లో మీరు పాటించినవి ఏవైనా ఎలా ఇంతవరకు వచ్చారు? టిప్స్ లాగా చెప్పాలి అంటే టిప్స్ చెప్పండి. మీ ఓకే. మ్యూజిక్ పరంగా చెప్పాలి అంటే ఒకటి ప్రాక్టీస్. ఏదైనా నేను అంటే మేబీ ఈ షోకి వచ్చేదాకా నేను ప్రాక్టీస్ చేయకపోవచ్చు, కానీ వచ్చిన తర్వాత చాలా ప్రాక్టీస్ చేశాను. ఈ షోలో రన్ అయ్యేటప్పుడు ప్రతి వారం నా మైనస్లు ఏంటో నాకు తెలిసినాయి. అంటే రఫ్గా పాడేయకుండా, రాగా పాడేయకుండా ఎలా పాడాలి, చాలా నేర్చుకున్నాను మ్యూజిక్లో. కానీ సో ప్రాక్టీస్ చేస్తే మన లోపాలు మనకు తెలుస్తాయి, మన ప్లస్లు మనకు తెలుస్తాయి, అది ఎందులోనైనా. అండ్ ఇది స్టేబుల్గా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా. ఎందుకు అంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము ఒక రిజల్ట్ గురించి. సింపుల్గా ఒక పాట పాడేటప్పుడు రిహార్సల్స్లో ఒకలా పాడతాం, ఒక ఐడియా వచ్చింది, రిహార్సల్స్లో ఇలా పాడాము, షూట్లో కూడా అలాగే వచ్చింది, లేదా షూట్లో కొంచెం అటు ఇటు అయినా ఇలా ఉండింది. కానీ ఒక్కొక్కసారి రివర్స్ అయిపోవచ్చు. సో మెంటల్గా కొంచెం స్టేబుల్గా అంటే కొంచెం బ్లాంక్గా వెళ్ళాలి, ఏది చేసినా కొంచెం బ్లాంక్గా ఉండాలి మైండ్. నేను చెప్పినట్టు ఇందాక గివప్ చేసి అలా కొంచెం అంతే. ఎక్కువ మైండ్కి తీసుకోకూడదు ఏది, దాని ఏమంటారో లైట్ తీసుకుంటాం అంటారు. ఎక్కువ ప్రెషర్ తీసుకుంటే ఇబ్బంది అయ్యింది. నేను నమ్మేది అది. దేన్ని నేను పర్సనల్ లైఫ్లో కూడా దేన్ని ఇలా ఇది అలా ఉండను అనమాట. నేను అలా ఏది తీసుకోను, అంతా ఓకే వెళ్దాం ఓకే అన్నట్టు కొంచెం ప్రశాంతంగా అలా ఉంటేనే మైండ్ హ్యాపీగా ఉండేది, ఫోకస్ చేయగలం కరెక్ట్గా. సూపర్. ఒకసారి ఆ ట్రోఫీని మీరు పట్టుకుంటారా? సో నైస్. అసలు మీ అంటే చివరిగా అంటే షో ఎండ్ చేసే చివరిగా మీ పేరెంట్స్ నుంచి అంటే మీ ఫాదర్, మీ సిస్టర్ ఏమని ఇచ్చారు మీకు? చెప్పారు. మా చెల్లి సీజన్ మధ్యలోనే ఎప్పుడో ఒకసారి నాతో అంది, నాకు ఎందుకో నువ్వే విన్నర్ అవుతావు అనిపిస్తుంది అంది. అనిందా? నా 6th సెన్స్ అంటుంది, ఎందుకో నాకు తెలియదు. అది మేబీ 3rd వీక్ 4th వీక్ అంతే, ఇంకా ఎండింగ్ వచ్చేసిన తర్వాత కూడా కాదు. 3rd వీక్ 4th వీక్లో ఉన్నప్పుడే నాకు ఎందుకో నువ్వు విన్నర్ అవుతావు అనిపిస్తుంది అన్నయ్య అంది. ఎందుకు అనిపిస్తుంది అన్న, ఎందుకు అలా? అప్పుడే ఇంకా ఏం ముందుకెళ్ళలేదు, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, ఎలిమినేషన్ జస్ట్ స్టార్ట్ అయింది అప్పుడే, ఒక 1 ఎలిమినేషన్ 2 ఎలిమినేషన్ అయినాయి అంతే. ఏమో నా 6th సెన్స్ చెప్తుంది, నాకు తెలీదు, చూద్దాం ఏమైద్దో అనుకున్నా. కట్ చేస్తే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మీ చెల్లి 4 మచ్చలు చూడండి. చెల్లి షూట్కి వచ్చింది, అందరూ వచ్చారు, తాతయ్య అమ్మమ్మ డాడీ అత్త చెల్లి వచ్చారు. ట్రోఫీ నేను తీసుకున్న తర్వాత మా చెల్లి చేతికి పట్టుకోమన్నా, తీసుకుంది. అదే చాలా హ్యాపీయా అన్న, హ్యాపీయా అంటే చాలా హ్యాపీ, అమ్మ కూడా ఉంటే బాగుండేది అని అందంతే. దట్స్ మూమెంట్. సో అంటే మీ మదర్ గురించి అడగకూడదని నేను అడగలేదు, బట్ తన బ్లెస్సింగ్స్ మీకు ఎప్పటికీ ఉంటాయి. నేను పాడే ముందు ప్రతిసారి ఎక్కడ పర్ఫామ్ చేసినా ఈ సీజన్ మొత్తంలో కూడా జస్ట్ పాడే ముందు అమ్మని తలుచుకొని, అమ్మ ఆల్ ది బెస్ట్ చెప్పు, నువ్వే చూసుకోవాలి, ఇంకా నా వంతు నేను అయిపోయింది అని చెప్పని, ఇంకా లైక్ ఏంటంటే వదిలేసాడు, ఇంకా అంతా నా చేతిలో ఏం లేదు, ఇంకా ఏది వస్తే అదే ఇంకా అన్నట్టు. సో నేను ఇంతమందిని ఇంటర్వ్యూ చేశాను కానీ ఎక్కడ ఎమోషన్ అవ్వలేదు. ఫస్ట్ టైం మీ దగ్గర ఎమోషన్ అయ్యాను అమ్మ అనగానే. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫర్దర్గా ఇంకా సక్సెస్లు కొట్టాలని, సో సిఏలో అలా వెళ్ళాలి, దట్ మంచి మంచి ప్రాజెక్ట్స్ మీ చేతిలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద సక్సెస్. సో ఇది వాళ్ళ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ నజీరుద్దీన్తో చిట్ చాట్.
స్టే టు సాక్షి.